ఆర్మీ ఆస్పిరెంట్స్ అందరికీ ముందుగా జైన్. రీసెంట్గా ఒక నోటిఫికేషన్ పడ్డది. ఆ నోటిఫికేషన్ గురించి మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. అది ఏ నోటిఫికేషన్ అంటే ఐటీబీపీ ఫుల్ ఫామ్ ఏంటిదంటే ఇండియన్ టిబెట్ బార్డర్ ఫోర్స్. ఇది ఎట్లా అంటే పీక్ ఏరియాలల్లా, మంచు ప్రదేశాలల్లా ఇక్కడ డ్యూటీ చేస్తారు. వీళ్ళంతా సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కిందికి వస్తారు వీళ్ళంతా. ఈ డ్యూటీ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయంటే జేకే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటాయి, హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి, ఉత్తరాఖండ్లో ఉంటాయి, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటిదంటే ఈ రిక్రూట్మెంట్ ఎప్పటిదో 2024 రీసెంట్గా పడ్డ రిక్రూట్మెంట్. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళకి ఎస్ఐ టెలికమ్యూనికేషన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎనీ ఇంటర్ ఉన్న వాళ్ళు హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ అప్లికేషన్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఎంత అంటే November 15, 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఎప్పుడంటే December 14, 2024లో ఎండ్ అయిపోతుంది. మొత్తం ఇందులో పోస్టులు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 526 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఏంటంటే ఎస్ఐ టెలికమ్యూనికేషన్ వాళ్ళకు 20 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. అండ్ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్కి 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. అండ్ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్కి 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 5 years రిలాక్సేషన్ ఇచ్చిండు. ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఇచ్చిండు. ఫిజికల్ స్టాండర్డ్ ఎట్లా ఉండాలంటే మినిమం హైట్ షెడ్యూల్ వచ్చేసి ట్రైబ్ వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ మేల్, ఫీమేల్కి వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఫీమేల్. అండ్ మినిమం హైట్ ఎంత ఉండాలంటే అదర్ ఈ ట్రైబ్స్ కాకుండా మినిమం హైట్ ఎంత ఉండాలంటే 165 సెంటీమీటర్స్ మేల్కి ఉండాలి. ఫీమేల్కి వచ్చేసి 155 సెంటీమీటర్స్ ఫీమేల్కి ఉండాలి. అండ్ యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాలలో చేసే వాళ్ళకు 170 సెంటీమీటర్స్ అండ్ 157 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ అనేది ఎక్స్పెండ్ చేస్తే ట్రైబ్ వాళ్ళకు 77 నుంచి 5 సెంటీమీటర్స్ పెరగాలి. నార్మల్గా అందరికీ 80 ఉండాలి. చెస్ట్ ఎక్స్పెండ్ చేస్తే 85 పెరగాలి. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ చెస్ట్ ఎట్లుంటుందంటే అంటే పీటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఎస్ఐ టెలికమ్యూనికేషన్ వాళ్ళకి 2 ఉంటాయి, 2 ఈవెంట్స్లు ఉంటాయి. 2 ఏదంటే గర్ల్స్కి 2 ఉంటాయి, బాయ్స్కి 2 ఉంటాయి. అది ఎస్ఐ టెలికమ్యూనికేషన్ వాళ్ళకి. సరే, ఇప్పుడు ముందుగా బాయ్స్ చెప్తా. ఒకటి ఏంటిదంటే 100 మీటర్స్ రేస్ని 16 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి 1.6 1600 మీటర్ను 7 నిమిషాల 35 సెకండ్లలో కొట్టాలి. ఇది బాయ్స్కి. అదే ఎస్ఐ టెలికమ్యూనికేషన్ గర్ల్స్కి ఎట్లా ఉంటుందంటే 100 మీటర్స్ ఈవెంట్ని 18 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. అండ్ 800 మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ 800 మీటర్స్ని 4 నిమిషాల 45 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. ఇది ఎస్ఐ టెలికమ్యూనికేషన్ వాళ్ళ ఈవెంట్. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ వాళ్ళది ఎట్లుంటే హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ 3 ఈవెంట్లు ఉంటాయి. ఇలా 3 ఈవెంట్లు. ఫస్ట్ వన్ వచ్చేసి 1.6 1600 మీటర్లని 7 నిమిషాల 30 సెకండ్లలో కంప్లీట్ చేయాలి 1600 మీటర్ని. సెకండ్ వన్ వచ్చేసి 11 feet అంటే 11 feet లాంగ్ జంప్ని 11 feet లాంగ్ జంప్ని కంప్లీట్ చేయాలి. 3 ఛాన్సెస్ ఇస్తాడు. 3 ఛాన్సెస్లో ఏ ఛాన్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నువ్వు క్వాలిఫై కాకపోతే అక్కడనే అన్ఫిట్ చేసి ఇస్తాడు. నెంబర్ 3 ఇంకోటి ఏంటిదంటే 3.5 feet హై జంప్ ఉంటుంది బాయ్స్కి. 300 feet హై జంప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గర్ల్స్కి వచ్చేసి ఇదేంటిది హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్. గర్ల్స్కి వచ్చేసి 800 మీటర్లు 4 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 9 feet లాంగ్ జంప్ వేయాలి. 9 feet అంటే 3 feet అయితే మీటర్ అంటే 9 feet అంటే 3 మీటర్ల లాంగ్ జంప్ కంప్లీట్ చేయాలి. అదేవిధంగా హై జంప్ ఎంత వేయాలంటే 3 feet వేయాలి. 3 feet హై జంప్ గర్ల్స్ వేయాలి. ఈ లాంగ్ జంప్కు హై జంప్కు 3 ఛాన్సెస్ ఇస్తారు. అదేవిధంగా మనం ఇప్పుడు రైట్ అండ్ ఎగ్జామ్ గురించి తెలుసుకోవాలి. ఎగ్జామ్ గురించి ఎట్లుంటుందంటే
ఎస్ఏ టెలికమ్యూనికేషన్ వాళ్ళకి పేజ్ 1 పేజ్ 2 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్లో వచ్చేసి 100 మార్కులు ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్కి 100 మార్కులు ఉంటాయి. అది టైం ఎంత అంటే టైం పీరియడ్ 2 అవర్స్లో కంప్లీట్ చేయాలి. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి కూడా సేమ్ 100 మార్కులు, సేమ్ టైం 2 అవర్స్లో కంప్లీట్ చేయాలి. ఎస్ఐ టెలికమ్యూనికేషన్ కాబట్టి గ్రాడ్యుయేట్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ వాళ్ళకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ 100 మార్కులు ఉంటాయి, 2 అవర్స్ టైం పీరియడ్ ఉంటుంది. దీన్ని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే 10+2 అప్లికేషన్ చేసిన కాబట్టి 10+2 లెవెల్ క్వశ్చన్సే అడుగుతాడు, మిగతా ఏం ఎక్కువ అడగడు. అండ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ వాళ్ళకి సేమ్ అలా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి, టైం పీరియడ్ వచ్చి 2 అవర్స్ ఉంటుంది. దీనికి ఎగ్జామ్ లెవెల్ ఎంత అడుగుతుంటే 10th లెవెల్ ఎగ్జామ్, 10th లెవెలే అడుగుతాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్కిప్ చేయకుండా విన్నందుకు. ఈ ఐటీబీపీ ఎక్కడ అంటే పీక్ ఏరియాలో చెప్పిన కదా, మంచు ప్రదేశాలు అలా గస్తీ కాస్తూ ఉంటారు. చాలా పీక్ అంటే ఎత్తు ప్రదేశాలలో వీళ్ళు చేస్తారు. నీకు ముందే చెప్పిన కదా వీళ్ళ డ్యూటీ ప్లేసెస్ ఏమి ఉంటాయంటే జేకే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటాయి, హిమాచల్ ప్రదేశ్ ఉంటాయి, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. మంచు ప్రదేశాలలో కూడా వీళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మనకి, వీడియోలు చూసినా ఎక్కడ చూసినా. దీనికి థ్యాంక్ యూ మీరు స్కిప్ చేయకుండా విన్నందుకు. మోర్ దెన్ మీకు ఏదైనా వీడియోలు కావాల్సి ఉంటే, మీకు ఈ వీడియో నచ్చినా నాకు లైక్ చేయండి. మోర్ దెన్ ఇంకా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతా. 24/7 మీకు రెస్పాండ్ అవుతా. ఈవెంట్స్ గురించి ఏమైనా క్లారిటీ కావాలన్నా, వెయిట్ లాస్ ఏది కావాలన్నా నాకు కాంటాక్ట్ కానీ మెసేజ్ చేయండి, నేను మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ నోటిఫికేషన్ మాత్రం కంపల్సరీ ఏజ్ ఉన్నవాళ్ళు, ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకోండి. ఏ తక్కువ పోస్టులని నెగ్లెక్ట్ చేయకండి. తక్కువ పోస్టులనే అందరూ మీలాగా అనుకుంటే వస్తుంది. మీకు ఆ పట్టుదల ఉంటే ఆ తక్కువ పోస్టులు కాదు, 10 పోస్టులు ఇచ్చినా అందులోకి వెళ్ళి నువ్వు జాబ్ కొడుతావు. సో అందరికి ఆల్ ది బెస్ట్. మీకు ఏ నోటిఫికేషన్ గురించి కావాలన్నా నాకు కాంటాక్ట్ కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.